హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 4 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అతి త్వరలో గ్రూప్ 4 తుది ఫలితాలు ఫైనల్ రిజల్ట్స్ రాబోతున్నాయి. ఈ గ్రూప్ 4 తుది ఫలితాలు ఎప్పుడు రాబోతున్నాయి, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఎప్పుడు రాబోతున్నాయి, వాటితో పాటు మీరు ఉద్యోగాలలో ఎప్పుడు చేరబోతున్నారు, ఇలాంటి అనేక రకాల డౌట్స్ అడుగుతున్నారు. వీటికి సంబంధించి క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. దాంతోపాటు గత వారం 10 రోజులుగా అనేక రకాల అంశాలపైన, ముఖ్యంగా గ్రూప్ 4కు సంబంధించి సెకండ్ స్పెల్, థర్డ్ స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది కదా, ఆ లిస్టు, ఆ వెరిఫికేషన్కి సంబంధించి అనేక డౌట్స్ ఇవన్నీ కూడా నన్ను అడిగారు. వాటన్నిటికీ రిప్లైగా అందరి సందేహాలను తీర్చే విధంగా ఒక మంచి వీడియో చేద్దామనే ఉద్దేశంతోన ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నా. ఇందులో అనేక రకాల అప్డేట్స్, అంటే డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటుంది, గ్రూప్ 4 ఫలితాల అప్డేట్ ఉంటుంది. కాబట్టి వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. పూర్తిగా చూసిన తర్వాత వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. దాంతోపాటు ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నా కూడా అందుతాయి. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా మనం సెషన్లోకి వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, గ్రూప్ 4 రిజల్ట్స్, దాంతోపాటు డౌట్స్. అందుకే ఇక్కడ హెడ్డింగ్ చూడండి, టీజీపీఎస్సీ గ్రూప్ 4 డౌట్స్ క్లారిఫికేషన్ రిజల్ట్స్ అప్డేట్స్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఫస్ట్ మనం ఏం చూద్దామంటే, ఫస్ట్ వన్ వచ్చేసి గ్రూప్ 4కి సంబంధించి ప్రజెంట్ స్టేటస్ ఏంటి, ఎక్కడ ఉంది రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఎందుకంటే గ్రూప్ 4 నోటిఫికేషన్ వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది. ఎగ్జామ్ రాయడము, తర్వాత అంటే ప్రైమరీకి, ఫైనల్కి, తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్టు, సర్టిఫికేట్ వెరిఫికేషను, ఇలా రకరకాల దశలు దాటుకుంటూ వచ్చినాము. ఎన్నో రోజులుగా, దాదాపు 9 నెలలుగా అభ్యర్థులు రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి ప్రజెంట్ స్టేటస్ ఏంటి, ఎక్కడ ఉందంటే, సెలక్షన్ లిస్ట్ ఈజ్ అండర్ ప్రాసెస్. సెలక్షన్ లిస్ట్ అనేది తుది దశలో ఉంది. అంటే సెలక్షన్ లిస్ట్ మొత్తం సిద్ధం అవుతుంది. కాబట్టి ఏ క్షణానైనా, అంటే ఈ రిజల్ట్స్ అనేటివి ఎప్పుడైనా విడుదల కావచ్చు. ఇది ఫైనలైజ్ అయ్యి దానికి అప్రూవల్ వచ్చిందంటే ఇక రిలీజ్ చేయడమే తర్వాయి. కాబట్టి సెలక్షన్ లిస్ట్ అనేది చివరి దశలో ఉంది. ప్రజెంట్ స్టేటస్ ఏంటంటే, అన్ని రకాల దశలు ముగిసినాయి, తుది ఫలితాలు రావడానికి సిద్ధంగా ఉంది గ్రూప్ 4కి సంబంధించినటువంటి అంశము. అయితే మరి గ్రూప్ 4 ఫలితాలు అంటే రిజల్ట్స్, ఫైనల్ రిజల్ట్స్ 1:1 సెలక్షన్ లిస్టు, ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టు ఏ విధంగా పిలిచినా ఫైనల్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయంటే 3 to 4 days ఎక్స్పెక్టెడ్. 3 to 4 daysలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేనైతే వ్యక్తిగతంగా సోమవారం కానీ, మంగళవారం కానీ, బుధవారం కానీ, మోస్ట్ ప్రాబబ్లీ ట్యూస్డే ఆర్ వెనస్డే నెక్స్ట్ వీక్, అంటే 3-4 రోజులుగా 12 తారీఖు లేదా 13 తారీఖు రోజున ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నా. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఇది. అయితే ఏదైనా కారణం వల్ల ఒకరోజు ముందుగా లేదంటే లేటుగా కానీ, కాస్త అటు ఇటుగా ఎప్పుడైనా రావచ్చు. అయితే నా అంచనా ప్రకారం మాత్రము 3-4 డేస్లో మోస్ట్ ప్రాబబ్లీ 13th ఆర్ 12th రోజున రావడానికి అవకాశం ఉంది. సో ఇది వచ్చేసి ఫలితాలకు సంబంధించినటువంటి ప్రస్తుత స్టేటస్. ఇది అధికారికం కాదు, ఎవరు చెప్పలేదు, కానీ నా అంచనాలు మాత్రం 3-4 డేస్లో వస్తాయి అని చెప్పేసి ఉంది. దీంతో పాటు మరి సెకండ్ స్పెల్, థర్డ్ స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది కదా, మరి ఎందుకు పిలుస్తున్నారు లేదా ఎందుకు పిలిచారు అని చెప్పేసి చాలామంది అడిగారు. దీనికి కారణం ఏంటంటే, షార్ట్ ఫాల్ ఇన్ సమ్ కేటగిరీస్. మనకేమైంది, ఈ 8,180 ఉద్యోగాలకు దాదాపుగా 24,000 మందిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలిచారు. 1:3, ఒక పోస్టుకు 3 చొప్పున. సాధారణంగా అయితే పబ్లిక్ సర్వీస్ కమిషను 1:2, 1:2, అంటే ఒక పోస్టుకు 2 చొప్పున సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తుంది. కానీ గ్రూప్ 4 విషయంలో ఏమైందంటే, ఎక్కువ వేకెన్సీస్ ఉండడం ఒక కారణము, అందులో కూడా మల్టిపుల్ డిపార్ట్మెంట్స్, చాలా డిపార్ట్మెంట్స్, 99 పోస్ట్ కోడ్లు ఇలా ఉండడము. గ్రూప్ 4 కంటే ఉన్నత స్థాయి, అంటే పై స్థాయి ఉద్యోగాలు అనేక నోటిఫికేషన్స్ ఈ మధ్యనే భర్తీ కావడము, దాంతోపాటు గతంలో కూడా కొంతమంది ఉద్యోగులుగా, అంటే రకరకాల ఉద్యోగాల్లో చేరి ఉండడము, ఇవన్నీ కారణంగా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అటెండ్ కాకుండా ఉండే వాళ్ళు ఉంటారు. కాబట్టి ముందుగానే, అంటే మళ్ళీ షార్ట్ ఫాల్ అనే సమస్య రాకుండా ఉండడం కోసము ఒక పోస్టుకు 3 చొప్పున 1:3 అనే లిస్టు పిలిచి వీళ్ళందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేయడం అయితే జరిగింది. అయితే మరి 1:3 పిలిచినప్పటికీ కూడా కొన్ని కేటగిరీస్లో కొంతమంది షార్ట్ ఫాల్ అయినట్లుగా తెలుస్తుంది. దాని కారణంగానే సెకండ్ లిస్ట్ పిలిచారు. దాంతోపాటు రీసెంట్గా థర్డ్ లిస్ట్ కూడా పిలవడం అయితే జరిగింది. ఒకటే కారణము, షార్ట్ ఫాల్ ఇన్ సమ్ కేటగిరీస్. అంటే మనకు సెకండ్ స్పెల్కి కానీ, థర్డ్ స్పెల్కి కానీ ఎవరినైతే పిలిచారో వాళ్ళది ఏ కమ్యూనిటీ అయితే ఉందో ఆ రెస్పెక్టివ్ కమ్యూనిటీలో కొన్ని జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలలో
మనకు షార్ట్ ఫాల్ అయినట్టుగా తెలుస్తుంది, అందుకే పిలిచారు. మిగతా కమ్యూనిటీస్ కానీ మిగతా డిస్ట్రిక్ట్స్లో కానీ ఎందుకు పిలవలేదు సెకండ్ స్పెల్ అంటే అక్కడ షార్ట్ ఫాల్ కాలేదు, అభ్యర్థులు సరిపోయారు. అంటే ఈ తుది ఫలితాలను విడుదల చేయడం కోసం కావాల్సిన అభ్యర్థులు అనే వాళ్ళు సఫిషియెంట్గా కావాల్సినంత ఉన్నారు కాబట్టి, వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ కూడా వెరిఫికేషన్ చేసిన తర్వాత వ్యాలిడ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అక్కడ పిలవలేదు, వీళ్ళని పిలుస్తున్నారు. ఈ డౌట్ చాలామంది అడిగారు. సెకండ్ స్పెల్ థర్డ్ స్పెల్ పిలవడానికి కారణం అదే. అయితే సెకండ్ స్పెల్ థర్డ్ స్పెల్లో మరి 1:5 చొప్పున పిలిచారు కదా. ఫస్ట్ ఏమో మనకు 1:3 చొప్పున పిలిచారు, సెకండ్ స్పెల్ థర్డ్ స్పెల్ వచ్చేవరకు 1:5 చొప్పున ఎందుకు పిలిచారని చెప్పేసి కూడా అడుగుతున్నారు. ఇక్కడ ఒక కారణం ఏంటంటే మనకు 1:3 పిలిస్తేనే కొంతమంది షార్ట్ ఫాల్ అయ్యారంటే, మళ్ళీ ఇప్పుడు పిలిచిన వాళ్ళలో 1:3 కానీ 1:2 కానీ పిలిస్తే వాళ్ళలో చాలామంది అటెండ్ అవ్వచ్చు కాకపోవచ్చు. దానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఒకటేంటంటే మా ముందు 1:3 పిలిచిన వాళ్ళకే రాని ఉద్యోగము, వాళ్ళలోనే చాలామందికి రాదు ఉద్యోగము, మాకేడొస్తుంది అని చెప్పేసి కొంతమంది అనవసరంగా అటెండ్ అవ్వడం ఎందుకు అని చెప్పేసి చాలామంది అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అభ్యర్థి ఖమ్మం జిల్లాలో ఉన్నాడు అనుకుందాం. ఆ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థి 1:3లో సెలెక్ట్ కాలేదు, కానీ ఇప్పుడు సెకండ్ స్పెల్ లేదా థర్డ్ స్పెల్లో సెలెక్ట్ అయ్యాడు అనుకుందాం. అప్పుడు ఏం ఆలోచిస్తాడు, 1:3 ఒక పోస్టుకు 3 చొప్పున పిలిస్తేనే నేను ఆ లిస్టులో లేను, మరి ఇప్పుడు తర్వాత పిలిచిన లిస్టులో నేను వెళ్ళి అటెండ్ అయినా కూడా ఇక్కడ నుంచి ఒక 2-3 రోజులు టైం స్పెండ్ చేసి హైదరాబాద్ వెళ్ళి అక్కడ అటెండ్ అయ్యి వచ్చినా కూడా నాకు ఉద్యోగం వస్తుందా అని చెప్పేసి కూడా కొంతమంది భావించి ఉండొచ్చు. ఆ విధంగా చాలామంది అటెండ్ అవ్వరు. ఇంకొంతమంది ఏంటంటే ఏదైనా ఉద్యోగం వచ్చి కూడా రీసెంట్గా వచ్చిన ఫలితాలలో వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు, అందుకే యాబ్సెంట్ అయ్యే పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఈ సమస్య రావద్దు కాబట్టి ఒక పోస్టుకు 5 మంది చొప్పున 1:5 చొప్పున పిలిస్తే, అడ్వాన్స్డ్గానే ఎక్కువ మందిని పిలిస్తే మళ్ళీ సమస్య రాదు, తొందరగా ఫలితాలు ఇవ్వచ్చు అనే ఉద్దేశంతోన 1:5 పిలిచినట్లుగా నాకు అనిపిస్తుంది. నా యొక్క అనాలిసిస్, నా యొక్క అవగాహన 1:3 మొదట పిలిచారు, షార్ట్ ఫాల్ అయ్యారు కాబట్టి ఇప్పుడు మిగతా ఎంతమంది షార్ట్ ఫాల్ అయ్యారో దేనికి వాటికి 1:5 చొప్పున పిలవడం అయితే జరిగినట్లుగా నాకు అనిపిస్తుంది. అయితే ఈ షార్ట్ ఫాల్ అనేది, ఈ తక్కువ మంది అయిన వాళ్ళనేది 1:1 కోసం తక్కువ మంది అయ్యారా లేదంటే 1:3 లిస్ట్కా అని చెప్పేసి కూడా కొంతమంది డౌట్ అడిగారు. అంటే వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే, వీళ్ళ డౌట్ ఏంటంటే ఒక పోస్టుకు ఒకరు చొప్పున సెలెక్షన్ చేసిన తర్వాత కొంతమంది షార్ట్ ఫాల్ అయ్యారా, లేదంటే ఒక పోస్టుకు 3 చొప్పున పిలిచారు కదా అందులో కొంతమంది షార్ట్ ఫాల్ అయ్యారా అని చెప్పేసి డౌట్ అడిగారు. అయితే ఇక్కడ నాకు అంటే నా అనాలిసిస్ ప్రకారము 1:3 కోసం అయితే కాదు, 1:3 అయితే కాదు. ఎందుకంటే 1:3 ఒక పోస్టుకు 3 చొప్పున పిలిచినప్పుడు ఏం జరిగింది, చాలామంది యాబ్సెంట్ అయ్యారు. ఎంతమంది యాబ్సెంట్ అయ్యారు, అప్రాక్సిమేట్లీ అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనుకోండి, లేదంటే నా అంచనాలు అనుకోండి, ఏదైనా అనుకోండి, అధికారికమైతే కాదు, ఎక్కడ ప్రకటించలేదు, కానీ నాకున్నటువంటి అంచనా ప్రకారం దాదాపుగా 6,000 మంది యాబ్సెంట్ అయినట్లుగా తెలుస్తుంది. 6,000 మంది యాబ్సెంట్ అయినట్లుగా అనిపిస్తుంది. లేదనుకుంటే కొంత తక్కువ కానీ కొంత ఎక్కువ కానీ ఉండొచ్చు. మరి ఇప్పుడు 1:3లో యాబ్సెంట్ అయిన వాళ్ళని భర్తీ చేయడం కోసం 1:3 మెయింటైన్ చేయడం కోసం మళ్ళీ పిలిచారనుకుంటే సెకండ్ స్పెల్ థర్డ్ స్పెల్, అప్పుడు ఎంతమందిని పిలవాలి, ఈ షార్ట్ ఫాల్ అయినటువంటి 5-6 వేల మందిని పిలవాల్సి ఉంటుంది. పిలిచింది ఎంతమందిని, సెకండ్ స్పెల్లో 15 మందిని, థర్డ్ స్పెల్లో 59 మందిని, మొత్తంగా ఒక 74-75 మందిని మాత్రమే పిలవడం జరిగింది. ఓకే, సో అందుకని చెప్పేసి నేనేమనుకుంటున్నానంటే ఇది థర్డ్ అంటే 1:3 లిస్టుని బ్యాలెన్స్ చేయడం కోసం, అంటే 1:3లో పిలిచిన వాళ్ళలో యాబ్సెంటీస్ లేదంటే సర్టిఫికెట్స్ ఇన్వాలిడ్ అయిన వాళ్ళని తీసేస్తే వాళ్ళ కోసం పిలిచిన లిస్ట్ అయితే కాదు, 1:3ని మెయింటైన్ చేయడం కోసం కాదు అని నా యొక్క ఒపీనియన్, నా యొక్క అనాలిసిస్. కానీ 1:1 కోసమా అంటే ఇది కూడా కొంత డౌటే. 1:1 కోసమా అంటే మేబీ అవ్వచ్చు. ఇదేంటంటే 1:3 మెంబర్స్ని పిలిచి వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి యాబ్సెంట్ అయిన వాళ్ళని పక్కకు తీసేసి, అంటే యాబ్సెంట్ అయిన వాళ్ళని వదిలేసి, సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన వాళ్ళ సర్టిఫికేట్స్ వ్యాలిడ్ కాకుండా ఉంటే వాళ్ళని కూడా పక్కకు తీసేసి, మిగిలిన అభ్యర్థుల నుంచి ఒక పోస్టుకు ఒకరు చొప్పున ఫైనల్ సెలక్షన్ లిస్ట్ని తయారు చేస్తే అందులో కొన్ని వేకెన్సీస్కి అభ్యర్థులు లేకపోవడం వల్ల, సరిపోకపోవడం వల్ల, ఆ 1:1 కూడా షార్ట్ ఫాల్ అవ్వడం వల్ల తీసారా అంటే మేబీ అయ్యిండొచ్చు, ఇదే అయ్యిండొచ్చు. ఎందుకంటే మనకు సెకండ్ స్పెల్లో 15 మంది అంటే 1:5 చొప్పున 3 వేకెన్సీస్కి, తర్వాత మళ్ళీ వచ్చిన థర్డ్ స్పెల్లో 59 అంటే అప్రాక్సిమేట్లీ 60 అనుకోండి. అలా తీసుకున్నా కూడా ఇక్కడ ఒక 12 మందికి అంటే దాదాపుగా 14 లేదా 15 మంది అంటే 14 లేదా 15 వేకెన్సీస్కి షార్ట్ ఫాల్ అయ్యి ఉండొచ్చు. చాయిస్ ఉందా అంటే అవకాశం ఉందంటే ఉంది. 8,180 వేకెన్సీస్ ఉన్నప్పుడు ఎక్కడో ఒక 5, 10, 15 వేకెన్సీస్కి 1:3 పిలిచినా కూడా ఒక పోస్టుకు ఒకరు చొప్పున కూడా అభ్యర్థులు షార్ట్ ఫాల్ అవ్వడము, దొరక్కపోవడము, అంటే అటెండ్ అయిన వాళ్ళలో లేకపోవడం కూడా జరిగి ఉండొచ్చు, అందుకే పిలిచి ఉండొచ్చు అనేది కూడా ఇక్కడ అర్థమవుతుంది. సో నా అంచనా ప్రకారము ఈ 1:1 ఎవరైతే షార్ట్ ఫాల్ అయ్యారో కొన్ని డిస్ట్రిక్ట్స్లో కొన్ని కేటగిరీస్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే
అంటే ఎక్కడైతే షార్ట్ ఫాల్ వచ్చిందో వాళ్ళని పిలిచారు అని చెప్పేసి అనుకోవచ్చు. అయితే ఇంకొక అంశం కూడా ఉంది, ఇంకొక రకమైనటువంటి చాయిస్ కూడా ఉంది. అదేంటంటే 1:1 కాకుండా 1:3 కాకుండా 1:2 పిలిచిందేమో 1:3 ఫస్ట్, వాళ్ళలో యాబ్సెంటీస్ సర్టిఫికేట్స్ ఇన్వాలిడ్ అయిన వాళ్ళు అందరినీ పక్కన పెడితే కనీసం ఒక పోస్టుకు 2 చొప్పున ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటే వాళ్ళు అన్ని రకాలుగా అర్హత ఒక మార్కులు పక్కన పెడితే మిగతా అన్ని రకాలుగా అంటే సర్టిఫికేట్స్ వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా సరిగ్గా ఉండి అర్హత ఉన్నటువంటి అభ్యర్థులను 1:2 అనే ఒక లిస్టు ప్రిపేర్ చేసుకొని దాని నుంచి ఫైనల్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ 1:1 రెడీ చేసి అంటే తయారు చేసి వాళ్ళ వెబ్ ఆప్షన్స్ ఆధారంగా వాళ్ళకు 1:1 ఫైనల్ సెలక్షన్ లిస్ట్ని తయారు చేసి కూడా అందించే ప్రయత్నం జరిగి ఉండొచ్చు. అలాంటి సందర్భంలో ఈ 1:2 అనే దాంట్లో కొంతమంది షార్ట్ ఫాల్ అయితే వాళ్ళని పిలిచి ఉండొచ్చు. ఈ విధంగా తీసుకుంటే 8,180 అంటే ఇంటూ 2 అనుకుంటే 16,300 16,360 మెంబర్స్ అప్రాక్సిమేట్లీ ఉంటారు. సో ఆ లిస్టును మెయింటైన్ చేయడం కోసము అంటే ఒక పోస్టుకు కనీసం ఇద్దరిని, ఒక పోస్టుకు అర్హత ఉన్నటువంటి కనీసం ఇద్దరిని ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒక లిస్టు తయారు చేసుకొని దాని నుంచి ఫైనల్ లిస్టును తయారు చేసే ప్రక్రియ కూడా ఉండొచ్చు. ఈ డౌట్ ఎందుకు ఉంది నాకనంటే గతంలో 2018 నోటిఫికేషన్కి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయ్యేటప్పుడు ఫస్ట్ స్పెల్, సెకండ్ స్పెల్, థర్డ్ స్పెల్, ఫోర్త్ స్పెల్, ఫిఫ్త్ స్పెల్ ఈ విధంగా పిలిచారు. ఆ సందర్భంలో నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ని విజిట్ చేసి అక్కడ ఎంక్వైరీ చేస్తే అక్కడ ఓవరాల్గా నాకు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ అంటే ఒక పద్ధతి ఉంటుంది. దాని ప్రకారము ఒక రేషియో అనేది మెయింటైన్ చేయాలి. స్టెప్ బై స్టెప్ అలా రేషియో మెయింటైన్ చేసుకుంటూ పోతాం కాబట్టి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చే వరకు అంటే 1:2 అయితే 1:2, 1:3 అయితే 1:3 అవన్నీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ షార్ట్ ఫాల్ అయితే మేము పిలుస్తుంటామని చెప్పేసి ఓవరాల్గా ఒక సమాధానం అయితే రావడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుంటే పిలిచింది 1:3 అయినప్పటికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ముగిసిన తర్వాత కనీసం ఒక పోస్టుకు 2 చొప్పున అర్హులు ఉంటే దాన్ని ఒక లిస్టు తయారు చేసుకొని దాని నుంచి 1:1 ఫైనల్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ కూడా ఇవ్వచ్చు. ఈ అవకాశం కూడా ఉంది. సో వీళ్ళని పిలవడానికి కారణము ఈ రెండిట్లో ఏదైనా జరిగి ఉండొచ్చు. 1:1లో షార్ట్ ఫాల్ అయ్యి ఉండొచ్చు, లేదంటే 1:1కి సరిపోయినా కూడా 1:2 ఒక రేషియో మెయింటైన్ చేయాలి ఫస్ట్. కాబట్టి దాని నుంచి సెలక్షన్ లిస్ట్ తయారు చేస్తామనే ఉద్దేశంతో కూడా పిలిచి ఉండొచ్చు. నేనేమనుకుంటున్నానంటే 1:1లోనే షార్ట్ ఫాల్ అయ్యారేమో ఆ 10-15 వేకెన్సీస్కి అని నా వ్యక్తిగతంగా అనుకుంటున్నా. ఓకే, సో కారణం ఏదైనప్పటికీ షార్ట్ ఫాల్ అనే కారణంగానే పిలవడం అయితే చూడొచ్చు. ఇక నెక్స్ట్ ఉన్నటువంటి డౌట్ ఏంటంటే చాలామంది అడిగారు, ర్యాంక్స్ మోర్ దెన్ 1 lakh వై ఇన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే 1,00,000కు పైగా ర్యాంక్ వచ్చినా కూడా కొంతమంది కొన్ని కేటగిరీస్లో కొంతమంది కొన్ని జిల్లాలలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలువబడ్డారు థర్డ్ స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో. అది ఎందుకు జరిగింది? అట్లా 1,00,000 పైన ఉన్నా వస్తుందా, మరి 1,00,000 కంటే తక్కువ ఉన్నా కూడా కొన్ని జిల్లాల్లో ఎందుకు పిలవలేదు, ఇలాంటి డౌట్స్ అడుగుతున్నారు, తెలియకపోవడం వల్ల అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి కారణం ఏంటంటే మనకు 99 పోస్ట్ కోడ్లు, ఓకే 99 రకాల పోస్టులు ఉన్నట్లు మనకు నోటిఫికేషన్లో కనిపిస్తుంది. అందులో కూడా ఒకటే క్వాలిఫికేషన్తోన ఒకటే రకమైనటువంటి అర్హతలతోనూ ఉన్నాయి కాకుండా డిఫరెంట్గా ఉన్నాయి కూడా చాలా ఉన్నాయి. అంటే ఏదైనా సాధారణ డిగ్రీ, ఎనీ డిగ్రీ అనే దాని బేస్లో కాకుండా మనకు ఇంకొక 4-5 రకాల కేటగిరీస్ కనిపిస్తున్నాయి. బీకామ్ అంటే బీకామ్ డిగ్రీ ఉంటేనే వీళ్ళు ఎలిజిబుల్ అయ్యేటువంటి పోస్టులు 224 పోస్టులు ఉన్నాయి. ఓకే, అంటే వీటికి బీకామ్లో డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అర్హులు. బీటెక్ ఉన్న వాళ్ళు, బీఎస్సీ కానీ బీఏ కానీ ఇలాంటి వాటిపైన డిగ్రీలు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు దీనికి అర్హత ఉండదు. వాళ్ళు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కూడా ఈ పోస్ట్ కనుక పెట్టుకుంటే వాళ్ళు బీకామ్ అనేది లేని కారణంగా వాళ్ళకు ఆ ఉద్యోగం రాదు, వేరేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఏమవుతుందంటే ఈ అర్హత ఉన్న వాళ్ళు అనే వాళ్ళు తక్కువ ఉంటే అప్పుడు ఎక్కువ ర్యాంక్ ఉన్నా కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. రెండవది బీకామ్లోనే కంప్యూటర్స్, అందులో కూడా బీకామ్ కంప్యూటర్స్ అనే అర్హత పైన 67 వేకెన్సీస్ ఉన్నాయి. ఉమెన్ ఓన్లీ మహిళలు మాత్రమే అర్హత అంటే పురుష అభ్యర్థులకు అర్హత లేకుండా ఉన్నాయి కూడా 628 ఉన్నాయి. ముఖ్యంగా ఇవి వచ్చేసి మనకు ఈ రెసిడెన్షియల్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించినటువంటి అందులో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్స్ గర్ల్స్కి సంబంధించి అంటే ఉమెన్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన వాటిలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి ఓన్లీ ఉమెన్ ఉన్నటువంటివి ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 11B, 55B, 75B, 88B అనే పోస్ట్ కోడ్లు ఉన్నాయి కదా, అందులో కేవలము ఆ బి అనే ఉన్నాయి. ఆ 4 వాటికి సంబంధించి ఓన్లీ ఉమెన్కే అర్హత ఉంటుంది. సో అలాంటివి 628 ఉన్నాయి. కాబట్టి ఇలా ఉమెన్కి మాత్రమే ఉన్నప్పుడు కూడా కొంత ర్యాంక్ అనేది ఎక్కువ ర్యాంక్ వరకు అది ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కొన్నిటికి ఫిజికల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. ఫిజికల్ స్టాండర్డ్స్ అంటే హైట్, చెస్ట్, వెయిట్ ఇలాంటి ఫిజికల్ మెజర్మెంట్స్ ఉన్నాయి. అలాంటి పోస్టులు వచ్చేసి దాదాపుగా 31 కనిపిస్తున్నాయి. ఇక స్టేట్ క్యాడర్
అందరికీ అన్ని జిల్లాల వారికి అర్హత ఉంటుంది. దాంతోపాటు నాన్ లోకల్స్ అంటే అదర్ దెన్ తెలంగాణ స్టేట్ వాళ్ళకు కూడా అర్హత ఉంటుంది. ఇలాంటి వేకెన్సీస్ కూడా 627 ఉన్నాయి. ఇలా డిఫరెంట్ ఉన్నాయి. ఇంకొకటి పోస్ట్ కోడ్ నెంబర్ 70 అనే పోస్ట్ కోడ్లో ఉన్నటువంటి కొన్ని వేకెన్సీస్ ఏంటంటే కేవలము హిందువులకు మాత్రమే, అంటే అది వచ్చేసి ఎండోమెన్స్ డిపార్ట్మెంట్ కాబట్టి హిందువులు మాత్రమే అయి ఉంటేనే అర్హత ఉంటుంది. సో ఈ విధంగా రకరకాలుగా ఉన్న కారణంగా ఇక్కడ ఏ కేటగిరీలో షార్ట్ ఫాల్ అయ్యారో మనకు తెలియదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్పలేదు, అనౌన్స్ చేయలేదు, తెలియదు. వాళ్ళకి తెలుసు, ప్రాసెస్ చేస్తున్నటువంటి వాళ్ళకి తెలుసు. అది మనకు తెలియదు కాబట్టి మనం ఇక్కడ ఎవరు షార్ట్ ఫాల్ అయ్యారనేది మనం చెప్పలేము. అంటే జనరల్గా అంటే ఎనీ డిగ్రీ అనే క్వాలిఫికేషన్తో ఉన్న వేకెన్సీస్కి షార్ట్ ఫాల్ అయ్యారా, లేదంటే ఇలా స్పెషల్ ఎలిజిబిలిటీస్ ఉన్నాయి కదా వీటికి సంబంధించి షార్ట్ ఫాల్ అయ్యారా అనేది తెలియదు. కాబట్టి మనం దీనిపైన ఎగ్జాక్ట్గా మాట్లాడుకోవడానికి అవకాశం లేదు. కానీ నా అంచనా ప్రకారం ఇలాంటివి ఉండడం వల్లనే వీటిలోనే ఎక్కడో ఒక దగ్గర 10-15 వేకెన్సీస్కి సంబంధించి షార్ట్ ఫాల్ అయ్యి ఉంటారు. అందుకే ఇంత ర్యాంకులు అంటే లక్షల పైన కూడా ర్యాంక్స్ వెళ్ళినటువంటి సందర్భం మనకు కనిపించి ఉండొచ్చు. కాబట్టి ఇదేం డౌట్ పడకండి, రిక్రూట్మెంట్ ప్రాసెస్ కరెక్ట్గానే జరుగుతుంది. కాకపోతే ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఇందులో చాలా అంటే ఇది ఒక పెద్ద ఏమంటారు ఒక చిక్కుముడితో కూడినటువంటి సెలక్షన్ ప్రాసెస్. అంటే ప్రాసెస్లో చాలా చిక్కుముడులు ఉన్నాయి. చాలా రకాల అంశాలను సాల్వ్ చేసుకుంటూ వాటిని కరెక్ట్ వేలో పెట్టి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చేటువంటి అంశం కాబట్టి ఇలా 1,00,000 పైన ఉన్నటువంటి వాళ్ళని కూడా కొంతమందిని పిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓకే, నెక్స్ట్ వై అదర్ దెన్ టీజీ క్యాండిడేట్స్. థర్డ్ స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్టులో చాలామంది తెలంగాణ వాళ్ళు కాకుండా అదర్ దెన్ టీజీ అనేవాళ్ళు దాదాపుగా 34-35 మందిని పిలిచారు. మరి ఎందుకు తెలంగాణ వాళ్ళని పక్కన పెట్టి అదర్ దెన్ తెలంగాణ వాళ్ళను అంటే మోస్ట్లీ ఏపీ వాళ్ళు ఉంటారు వాళ్ళని ఎందుకు పిలిచారు అని చెప్పేసి కూడా చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. కొంతమంది ఇంకా డిఫరెంట్ కూడా మెసేజెస్ చేశారు. కాకపోతే అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. సో ఎందుకు అదర్ దెన్ టీజీ క్యాండిడేట్స్ని పిలిచారు అంటే ఇక్కడ కూడా ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ చూద్దాము. సో ఫ్రెండ్స్, థర్డ్ స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ విషయానికి వస్తే 34 మందిని పిలిచారు. 34 మెంబర్స్ని అదర్ దెన్ తెలంగాణ వాళ్ళ మెరిట్ ఆధారంగా. అయితే ఇక్కడ ర్యాంక్ 2112 2112 ర్యాంకు నుంచి 16,029 ర్యాంక్ మధ్యలో 32 మందిని పిలిచారు. తర్వాత 78,359 ర్యాంక్ వచ్చినా కూడా అదర్ దెన్ తెలంగాణ క్యాండిడేట్ని పిలిచారు. అతను ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనే ఒక ఎలిజిబిలిటీ ఉన్నటువంటి పర్సన్. నెక్స్ట్ 1,21,628 ర్యాంక్ వచ్చినప్పటికీ 1,00,000 పైన ర్యాంక్ వచ్చినప్పటికీ అదర్ దెన్ తెలంగాణ నుంచి పిలిచారు. అతను వచ్చేసి విజువల్లీ హ్యాండిక్యాప్డ్ సంబంధించినటువంటి కేటగిరీ. ఓకే, సో ఈ విధంగా 3 రకాల అంటే ఇలా మొత్తం 34 మంది ఉన్నారు. అందులో 32 మెంబర్స్ ఈ 2112 నుంచి 16,029 వరకు ఉన్నారు ర్యాంకు. ఈ ఇద్దరికేమో స్పెషల్ అంటే అదర్ ఎలిజిబిలిటీస్ అనేవి కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళను అదర్ దెన్ తెలంగాణ క్యాండిడేట్స్ రావడానికి కారణం ఏంటంటే స్టేట్ క్యాడర్ 627 పోస్టులు ఉన్నటువంటి స్టేట్ క్యాడర్. ఈ స్టేట్ క్యాడర్ పోస్టులు అటు ఏపీలో అయినా ఇటు తెలంగాణలో అయినా ఒకటేంటంటే లోకల్ క్యాడర్ వర్తించదు. లోకల్ క్యాడర్ అనేది ఆ నియమాలు అనేవి వర్తించవు. అంటే ఓపెన్ టు ఆల్ అంటే లోకల్ వాళ్ళకు నాన్ లోకల్ వాళ్ళకు అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే తెలంగాణలో ఈ 627 ఉద్యోగాలు ఉన్నాయి కదా, ఈ 627 ఉద్యోగాలకు తెలంగాణ వాళ్ళకి ఎంత అవకాశం అయితే ఉంటుందో ఏపీ వాళ్ళకు కూడా అంతే ఉంటుంది, కర్ణాటక వాళ్ళకు కూడా అంతే ఉంటుంది, తమిళనాడు వాళ్ళకు కూడా అంతే ఉంటుంది, ఉత్తరప్రదేశ్ వాళ్ళకు కూడా అంతే ఉంటుంది, అస్సాం వాళ్ళకు కూడా అంతే అవకాశం ఉంటుంది. కానీ ఒక కండిషన్ ఏంటంటే స్థానిక భాష అంటే మాతృభాష స్థానిక అఫీషియల్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, అంటే తెలుగు, ఉర్దూ ఇలాంటివి. ఆ భాష ఆ తెలుగు లాంగ్వేజ్లో వాళ్ళకు ప్రావీణ్యం ఉండాలి. అంటే వాళ్ళ తెలుగు టెస్ట్ అనేది ఒకటి పాస్ కావాల్సి ఉంటుంది. తర్వాత లేదంటే వాళ్ళ స్కూల్లో అంటే ఎస్ఎస్సి స్టాండర్డ్లో వాళ్ళు సెకండ్ లాంగ్వేజ్ కానీ థర్డ్ లాంగ్వేజ్గా కానీ ఏదో ఒక లాంగ్వేజ్గా తెలుగు అనే సబ్జెక్ట్ని చదివి ఉండాలి. అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆల్రెడీ 10th క్లాస్లో తెలుగు లాంగ్వేజ్ చదివి ఉంటారు, వాళ్ళకు సపరేట్గా టెస్ట్ అవసరం లేదు. కర్ణాటక వాళ్ళు కనుక ఇందులో ఉంటే ఈ లిస్ట్లో సెలెక్ట్ అయితే వాళ్ళు తర్వాత తెలుగు లాంగ్వేజ్కి సంబంధించిన టెస్ట్ అనేది ఖచ్చితంగా పాస్ అవ్వాలి. అలా పాస్ అవ్వకపోతే మళ్ళీ ఉద్యోగం పోతుంది. కాబట్టి ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. దాంతోపాటు ఇంకొక కండిషన్ ఏంటంటే వీళ్ళందరూ అంటే అదర్ దెన్ తెలంగాణ ఉన్న వాళ్ళు ఈ తెలంగాణలో ఉన్న ఉద్యోగాలకు ఓపెన్ కేటగిరీలోనే సెలెక్ట్ అవుతారు. ఓపెన్ కేటగిరీలోనే వీళ్ళకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీసీ ఉన్నాడు, బీసీఏ ఒక అభ్యర్థి, ఎస్సీ, ఎస్టీ ఇలాంటి కమ్యూనిటీ వైజ్ ఉన్నటువంటి రిజర్వేషన్స్ ఇక్కడ వర్తించవు. నాన్ లోకల్స్కి కమ్యూనిటీకి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ అనేవి వర్తించవు. అంటే ఒక అభ్యర్థి బీసీఏ అనే కమ్యూనిటీలో అప్లై చేసినా అతను ఓసీగానే ట్రీట్ చేయబడతాడు.
ఎస్టీలో వచ్చినా కూడా అతను ఓసీగానే ట్రీట్ చేయబడతాడు. అంటే సంబంధిత కమ్యూనిటీస్లో రిజర్వేషన్స్ ఉంటాయి కదా, అవి వర్తించవు. కేవలం ఓసీ అనే కేటగిరీ కిందకే పరిగణించబడి వాళ్ళను అందులోనే ఆ ఓపెన్ కేటగిరీలో ఉన్న వేకెన్సీస్కి తీసుకుంటారు. ఎగ్జాంపుల్ ఒకటి ఏంటంటే, నేను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అదేవిధంగా గ్రూప్ 2 ఎగ్జామ్స్ ప్రిలిమ్స్ కూడా రాసిన రీసెంట్గా. ఈ గ్రూప్ 1 అంటే 1:50 చొప్పున మెయిన్స్కి సెలెక్ట్ చేసిన లిస్ట్లో నేనున్నా, గ్రూప్ 2కి సంబంధించినటువంటి మెయిన్స్ లిస్ట్లో కూడా నేనున్నా. కానీ నా యొక్క క్యాండిడేచర్ ఏదైతే ఉంటుందో, నా యొక్క అభ్యర్థిగా నా వివరాలలో ట్రీటెడ్ యాజ్ ఓసీ అని చెప్పేసి వచ్చింది. అంటే వస్తుంది, నేను బీసీఏ కమ్యూనిటీ అయినప్పటికీ ట్రీటెడ్ యాజ్ ఓసీ అంటే ఓసీగానే పరిగణించబడతా. ఎందుకు? నేను అక్కడ నాన్ లోకల్ అవుతాను కాబట్టి. అలాగే అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక్కడ నాన్ లోకల్సే అవుతారు. వాళ్ళకు కమ్యూనిటీ బేస్డ్గా వచ్చేటువంటి రిజర్వేషన్స్ వర్తించవు. ఓసీగానే వాళ్ళు ఓపెన్ కేటగిరీలోనే సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఆ విధంగా తీసుకుంటే వీళ్ళు ఈ కొన్ని కండిషన్స్కి లోబడి వీళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలువబడ్డారు, ఈ 34 మెంబర్స్. అందులో కొంతమందికి, ఒకరికి ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఒకరికి విజువల్ హ్యాండిక్యాప్డ్, ఇవి కూడా ఉండడం వల్ల ఇంత ర్యాంక్ వరకు వెళ్ళింది. అయితే ఇంకొక డౌట్ ఏంటంటే, వీళ్ళందరూ కూడా ఈ 2112, ఆ తర్వాత వచ్చినటువంటి ఇంకో క్యాండిడేటు, ఆ తర్వాత వచ్చినటువంటి ఇంకో క్యాండిడేటు, వీళ్ళందరూ కూడా అదర్ దెన్ తెలంగాణ ఉన్నారు కదా. మరి వారి మధ్యలో తెలంగాణ వాళ్ళు కూడా ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ 2112 ఈ ర్యాంక్ అతను అదర్ దెన్ టీజీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలువబడ్డాడు. ఇంకో క్యాండిడేటు 22 ఏదని అనుకోండి, సంథింగ్ నాకు ఎగ్జాక్ట్గా గుర్తుకు లేదు, 2210 అనుకుందాం, ఉన్నాడో లేడో నాకు తెలియదు, ఎగ్జాంపుల్. ఇలా తీసుకుంటే ఈ మధ్యలో చాలామంది, అంటే 98 మంది వరకు దాదాపుగా ఉంటారు. వాళ్ళందరూ కూడా తెలంగాణ వాళ్ళు, అంటే ఏదైనా జిల్లాకు సంబంధించిన వాళ్ళు. మరి వాళ్ళను పిలవకుండా మళ్ళీ వీళ్ళని ఎందుకు పిలిచారని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. అయితే అక్కడ కారణం ఉంది. ఈ మధ్యలో ఉన్నటువంటి లోకల్ క్యాండిడేట్స్ ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలువబడ్డారు. ఆల్రెడీ వాళ్ళందరినీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. అందుకని చెప్పేసి రెండోసారి పిలవట్లేదు. అంటే వాళ్ళు ఇంతకుముందే, అంటే గతంలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో వాళ్ళ యొక్క జిల్లాలో ఓపెన్ కేటగిరీకి సంబంధించిన పోస్టుల వైజ్గా కానీ, వాళ్ళ యొక్క కమ్యూనిటీ బేస్డ్గా పోస్టులకు కానీ, లేదనంటే ఫీమేల్ కావడం వల్ల కానీ, ఇలా ఏదో ఒక కారణంగా వాళ్ళు 1:3 అనే సెలక్షన్ లిస్ట్లో ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలువబడ్డారు. అందులో మ్యాక్సిమం మెంబర్స్ అటెండ్ అయ్యారు, కొంతమంది యాబ్సెంట్ కూడా అయ్యారు. కాబట్టి వాళ్ళను మళ్ళీ పిలవలేదు. ఎవరైతే అప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అంటే వాళ్ళు లిస్టులో రాలేదో వాళ్ళను మాత్రమే మళ్ళీ తీసినప్పుడు ఇలా వరుసగా అదర్ దెన్ టీజీ అనే వాళ్ళు రావడం అయితే జరిగింది. ఓకే, ఇది అర్థమైందో కాలేదో. కాకపోతే కారణం ఏంటంటే, ఎవరైతే ఈ అదర్ దెన్ టీజీ అనే వాళ్ళ మధ్యలో ఉన్నారో ర్యాంకులు, వాళ్ళందరూ కూడా ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. వాళ్ళ యొక్క క్యాండిడేచర్, వాళ్ళ యొక్క అభ్యర్థి అంటారు కదా, ఆ వివరాలు అవంతా కూడా యాక్టివ్గా ఉన్నాయి. వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ కూడా వెరిఫై చేయబడ్డాయి. కాబట్టి వాళ్ళందరినీ మళ్ళీ పిలవాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో నెక్స్ట్ వాళ్ళకు, అంటే వాటి తర్వాత అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకోవడం అయితే జరిగింది. ఈ విధంగా అదర్ దెన్ టీజీ అనే వాళ్ళు రావడానికి కారణం. అయితే ఇక్కడ కొంతమంది అభ్యర్థులు భ్రమపడుతున్నట్లుగా, అపోహలు పడుతున్నట్లుగా ఏం జరగలేదు. సో ఇది కరెక్ట్ ప్రాసెస్లోనే ఇది జరిగింది. ఓకే, ఇవన్నీ కూడా మీకున్నటువంటి డౌట్స్. కొంతమంది ఇంకా రకరకాల డౌట్స్ అడిగారు, కాకపోతే అవి ఒకరిద్దరు అడిగారు కావడం వల్ల వాళ్ళకు వ్యక్తిగతంగానే వాళ్ళకు మెసేజెస్ ద్వారా క్లారిఫై చేసిన, రిపీటెడ్గా అడిగినటువంటి ఈ డౌట్స్ అన్నీ కూడా వీడియో రూపంలో మీకు క్లారిఫై ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. సో డౌట్స్ అన్నీ ఒకసారి మళ్ళీ చూద్దాము. గ్రూప్ 4 ఫైనల్ స్టేజ్లో ఉంది ప్రాసెస్. ఓకే, ఎప్పుడైనా ఫలితాలు రావచ్చు. ఎప్పుడు రావచ్చు అంటే మోస్ట్ ప్రాబబ్లీ ట్యూస్డే ఆర్ వెనస్డే రావచ్చు నా అంచనా ప్రకారం. నెక్స్ట్ సెకండ్ స్పెల్, థర్డ్ స్పెల్ ఎందుకు పిలిచారంటే, షార్ట్ ఫాల్ అవ్వడం వల్ల తక్కువ అభ్యర్థులు కొంతమంది షార్ట్ ఫాల్ అంటే తక్కువ కావడం వల్ల పిలిచారు. పిలిచిన వాళ్ళలో 1:1 కోసమా 1:3 కోసమా అంటే 1:1 కోసమే పిలిచారనుకుంటున్నా, లేదంటే 1:2 మెయింటైన్ చేయడం కోసము, తర్వాత ఫైనల్ రిజల్ట్స్ ఇవ్వడం కోసమైనా పిలిచి ఉండొచ్చు. ఓకే, ఇక ర్యాంక్స్ 1,00,000 పైన రావడానికి కారణం ఏంటంటే, రకరకాల కేటగిరీస్ ఉన్నాయి. కొన్నిటికి స్పెషల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కానీ, లేదంటే స్పెషల్ అంటే ఓన్లీ ఉమెన్ కానీ ఇతర ఏదో ఒక ఎలిజిబిలిటీస్ ఉండడం వల్ల కొన్ని కేటగిరీస్లో అంతవరకు పోయింది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అదర్ దెన్ టీజీ ఎందుకు వచ్చారంటే, కారణము ఆల్రెడీ వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు, ఫస్ట్ రీజన్ వచ్చేసి స్టేట్ క్యాడర్ పోస్టులు, సెకండ్ రీజన్ వచ్చేసి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఇంతకుముందే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలువబడ్డారు కాబట్టి. ఓకే, ఇక లాస్ట్ వన్ కట్ ఆఫ్ మార్కులు అనే దానిపైన అడుగుతున్నారు. ఈ కట్ ఆఫ్ మార్కులు అనేటివి తగ్గుతాయా అంటే, గతంలో మనం కానీ వేరే ఛానల్స్లో కానీ మీరు కానీ రకరకాలుగా అనాలిసిస్ చేసుకున్నాం కదా, ఆ కట్ ఆఫ్ల కంటే ఇంకా తగ్గుతాయా అంటే కొంత తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా
ఈ పిలిచినటువంటి వాళ్ళను 1:1 కోసమే పిలిచినట్లయితే కట్ ఆఫ్ కొంత తక్కువగానే ఉంది అనుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని కేటగిరీస్లో కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగా ఉంది, తక్కువ అవుతుంది అని చెప్పేసి అంచనా వేసుకోవచ్చు. లేదు 1:2 అనే ఒక లిస్ట్ని మెయింటైన్ చేయడం కోసం మాత్రమే ఎక్స్ట్రా క్యాండిడేట్ని పిలిచారు అనుకుంటే మాత్రము మనం చెప్పలేము ఎగ్జాక్ట్గా. కాకపోతే వీ కాన్ సే ఎగ్జాక్ట్లీ, బట్ కట్ ఆఫ్ అయితే దాదాపుగా మనం అంచనా వేసినటువంటి వాటికి 1 మార్కు 2 మార్కులు కాస్త ముందు ఎక్కువగా కానీ కాస్త తక్కువగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, సో ఏది ఏమైనప్పటికీ వితిన్ 3-4 డేస్లోనే ఒక గుడ్ న్యూస్ అయితే ఖచ్చితంగా వినబోతున్నారు. సో అది రిజల్ట్స్కి సంబంధించి ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. దాంతోపాటు మనకు మరి ఎప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్స్ వస్తాయి, ఎప్పుడు జాయినింగ్ ఉంటుంది, ఇవన్నీ కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. ఒకరిద్దరు కాదు, వేలాది మంది ఎదురు చూస్తున్నారు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ 13th నవంబర్ రోజున రిజల్ట్స్ వచ్చాయని అనుకుందాం. ఓకే, తర్వాత మనకి ఈ నెలలో ఇంకొక 17 రోజులు ఉంటుంది నవంబర్లో. ఈ 2 వీక్స్ అబోవ్ అంటే 2 వీక్స్ అనుకోండి అప్రాక్సిమేట్లీ. ఈ 2 వారాల లోపల ఈ లిస్ట్ అనేది సంబంధిత డిపార్ట్మెంట్స్కి సంబంధిత జిల్లాలకు వెళ్తుంది. సో అక్కడ నుంచి మీకు మళ్ళీ మెసేజెస్ కానీ కాల్స్ కానీ రావడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగవచ్చు. గతంలో అయితే ఉన్నది ఆ ప్రాసెస్, మరి ఇప్పుడు ఎలా చేస్తారో తెలియదు. సో మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది సంబంధించిన డిపార్ట్మెంట్స్ వాళ్ళు మళ్ళీ ఒకసారి మీ ఒరిజినల్స్ అన్ని చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలా వచ్చిన తర్వాత క్లారిఫై అయిన తర్వాత మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీ చేసి ఇవ్వచ్చు. ఇలా జరిగితే మనకు డిసెంబర్ 9 లోపల, డిసెంబర్ 9th లోపల తుది అంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందుకునే అవకాశం అయితే ఉంటుంది. అలా కాకుండా డైరెక్ట్గానే అంటే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ విడుదలైన తర్వాత ఇక మళ్ళీ ఇంకొకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ డిపార్ట్మెంట్ వైజ్గా అలా జిల్లాల వారిగా అలా కండక్ట్ చేయకుండా ఇక ఫైనల్ రిజల్ట్స్ ఫైనల్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీ చేసి ఇవ్వాలంటే వాటిని కూడా డిసెంబర్ 1st వీక్లోనే లేదంటే నవంబర్ ఎండింగ్ కల్లా కూడా ఇవ్వచ్చు. నా అంచనా ప్రకారము డిసెంబర్ 9 రోజునే, డిసెంబర్ 9th రోజునే ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రావచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్ 2 రకాలుగా ఉంటాయి. 2 రకాలు. ఒకటి వచ్చేసి మీకు అందులో జాయినింగ్ అంటే మీకు ఫస్ట్ వన్ వచ్చేసి అందులోనే మీకు ఎక్కడ అపాయింట్మెంట్ అయినటువంటి ప్లేస్ ఆఫ్ వర్కింగ్ అనేది కూడా ఉండొచ్చు. అంటే జాయినింగ్ ఆర్డర్ అంటాం. అపాయింట్మెంట్ ఆర్డర్తో పాటు జాయినింగ్ ఆర్డర్ కూడా రావచ్చు. జాయినింగ్ ఆర్డర్లో మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సెలెక్ట్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ వనపర్తి జిల్లాలో రెవెన్యూ డిపార్ట్మెంట్కి మీరు సెలెక్ట్ అయితే వనపర్తి జిల్లాలో మళ్ళీ ఏ ఆఫీస్కి అంటే కలెక్టరేట్కా, ఆర్డీఓ ఆఫీస్కా, లేదనంటే ఏ మండల్కి, అక్కడ ఉన్నటువంటి 13-14 మండల్స్లో ఏ మండల్కి మీరు అలర్ట్ చేయబడ్డారు, ఇలాంటివన్నీ ఉంటాయి. ఆ వివరాలతో మీరు వెళ్ళి జాయిన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఒక రకంగా. అలా కాకుండా మనకు డిసెంబర్ 9th లోపల మీరు ఈ ఉద్యోగానికి గ్రూప్ 4 ఉద్యోగానికి సంబంధిత జిల్లాకు సంబంధిత డిపార్ట్మెంట్కి సెలెక్ట్ అయ్యారు అని మాత్రమే ఆర్డర్ ఇస్తే వెంటనే జాయిన్ అవ్వడానికి ఉండదు. మళ్ళీ జాయినింగ్ ఆర్డర్ కావాల్సిందే. అంటే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు అందులో జాయినింగ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇస్తే డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు. లేదా సపరేట్గా ఆర్డర్ ఇంకోటి కూడా ఇస్తే జాయిన్ అవ్వచ్చు. అది ఇవ్వకుండా కేవలం మీకు ఉద్యోగం వచ్చింది, గ్రూప్ 4 ఉద్యోగం వచ్చింది, సంబంధిత జిల్లా అంటే ఈ జిల్లాలో వచ్చింది, ఈ డిపార్ట్మెంట్కి వచ్చింది అని చెప్పేసి కనుక ఇస్తే తర్వాత మీరు మళ్ళీ జాయినింగ్ ఆర్డర్ కోసము వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో మొత్తంగా డిసెంబర్లోనే ఎప్పుడైనా 2024 డిసెంబర్లోనే ఏ రోజైనా మీరు ఉద్యోగంలో చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. సో కంగారు పడకండి, రిజల్ట్స్ ఇక దాదాపుగా వచ్చేసినట్లే. రిజల్ట్స్ వస్తాయి, చూస్తున్నా కానీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ వస్తాయి, జాయినింగ్ ఆర్డర్స్ వస్తాయి, జాయిన్ అయిపోతారు. ఉద్యోగ బాధ్యతలు కూడా స్వీకరిస్తారు. ఈ సమయంలోనే మళ్ళీ మధ్యలో కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి గ్రూప్ 3 ఏదైతే ఉందో గ్రూప్ 3ని పాజిటివ్ మైండ్ సెట్తో ఒక కొత్త ఉత్సాహంతో రాసే ప్రయత్నం చేయండి. గ్రూప్ 2 కూడా డిసెంబర్లో ఉంది కాబట్టి 15th 16th ఈ రిమైనింగ్ డేట్స్ని కూడా ఫోకస్ చేయండి. రిజల్ట్స్ కోసం ఇన్ని రోజులు మైండ్ డిస్టర్బ్ అయ్యి ఉండొచ్చు చాలామందిది. ఎప్పుడు వస్తాయి అసలు వస్తాయా రావా, ఈ సంవత్సరం అసలు రిజల్ట్స్ చూస్తామా లేదా, ఇలా చాలా డౌట్స్ ఉండే అవన్నీ కూడా దాదాపుగా క్లారిఫై అయినట్లే. సో ఇంకా మైండ్ అనేది కొంత రిలాక్స్ చేసుకొని నెక్స్ట్ ఎగ్జామ్స్ ఏమైనా రాసేటివి ఆల్రెడీ అప్లై చేసేటువంటి వాటి మీద ఫోకస్ చేసి రాయండి. ఆర్డర్స్ వస్తాయి, చూస్తున్నా కానీ జాయిన్ కూడా అయిపోతారు ఉద్యోగిగా. మీరు ఒక మంచి సర్వీస్ కూడా ఇస్తారని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అందరికీ కూడా అడ్వాన్స్డ్గా కూడా కంగ్రాచులేషన్ చెప్తూ వీడియోని ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.